సార్ మీ పేరు? నా పేరు రవి అండి. రవి గారు ఏం చేస్తుంటారండి? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తుంటారు. ఓకే, ఎట్లా ఉందండి జాబ్ లైఫ్? జాబ్ ఓకే, బాగుంది. బాగానే ఉందా? సార్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుందండి. ఎలా అనిపిస్తుంది 8 నెలల పరిపాలన చూస్తే? ఓకే, బాగానే ఉంది. రీసెంట్ గా వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారండి లోకేష్ గారు. అంటే వాట్సాప్ లోనే మనం ఒక నెంబర్ హాయ్ అని పెడితే చాలు గవర్నమెంట్ సర్వీసులు అన్ని ఓపెన్ అవుతున్నాయి కదా. ఎలా అనిపిస్తుంది ఇటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం? బాగుంది, కన్వీనియంట్ కదా అందరికి. అందరికి ఈజీ ప్రాసెస్. అదైతే ఉంది, ఆఫీసుల చెట్టు చూడగాల్సిన పని లేకోకుండా ఈజీగా. ఇంతకుముందు ఎట్లా అండి, ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎట్లా తిరిగేవాళ్ళు, లేకపోతే ఏంటి? ఆ సచివాలయంలో అంటే తిరిగేవాళ్ళం, వాళ్ళు రేపు రా మాపురా అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు, అది తిప్పించేవాళ్ళు, ఎలాగైనా పనులు అయ్యేవి కాదు. ఇప్పుడు ఓకే, బాగుంది. అంటే డోర్ స్టెప్ అంటే ఇంటి వద్దకే సర్టిఫికేట్. అవును. ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా 8 నెలల పరిపాలన చూసారు, గతంలో 5 నెలల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే? అంటే అప్పుడు అంతా అండి ఆఫీసుల మీద వదిలేసి మనోడు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడేమో వీళ్ళే ప్రభుత్వమే పట్టించుకుని అని చేస్తా ఉంది. బాగుంది. ఈయన చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే స్వయంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు 1వ తారీఖున. ఎలా అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ప్రజలు కలవడం, యాక్సెస్ ఇదంతా? అదే మినిస్టర్స్ అంటే ఒక ప్రభుత్వం అంటే వెళ్ళి పబ్లిక్ తో మమేకమే ఉండాల, అప్పుడే బాగుంటది. అంతేగాని ఏదో మోనార్క్ లాగా రాజులాగా 4 గోడల మధ్య కూర్చుని ఆర్డర్లు వేస్తే అది కాదు. పబ్లిక్ లో ఉండాలి, పబ్లిక్ తో తిరగాల గవర్నమెంట్, అప్పుడే పబ్లిక్ కూడా వాళ్ళని ఫేవర్ చేస్తుంది, ఇష్టపడుతుంది కూడా. రోడ్లు ఎట్లా ఉన్నాయండి? రోడ్లు గుంతలు ప్యాచ్ వర్క్లు అన్ని చేసామని చెప్తున్నారు. చేస్తున్నారు, రోడ్డు కూడా క్లీన్ గా ఉన్నాయి. రోడ్ ప్యాచ్ వర్క్ స్టార్ట్ ఎట్లా ఉండేవండి? ఇంతకుముందు తెలుసు కదా, అందరికి తెలిసిన విషయమే కదా. రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అన్ని ప్యాచ్ వర్క్ స్టార్ట్ అయినాయి, చేస్తున్నారు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎలా చేస్తున్నారండి? ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా లోకేష్ గారు. అంటే విద్యాశాఖ మంత్రి గారి మనకు అంత ఐడియా లేదు దాని గురించి ఐడియా లేకుండా మనం చెప్పకూడదు. మనకు ఐటీ మినిస్టర్ గా ఓకే, ఆయన తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, ఏదో చేయాలని తపన ఉంది. యంగ్ బ్లడ్ కదండి, ఉంటది. చాలా మంది ట్రోల్ చేసేవారు కదా లోకేష్ ని, పప్పు రాజకీయాలు పనిచేయడు ఎట్లా. అప్పుడు లోకేష్ వేరు, ఇప్పుడు లోకేష్ వేరు, చాలా డిఫరెంట్, క్వైట్ డిఫరెన్స్. అప్పటికిప్పటికి చాలా 100% మారిపోయాడు. అప్పుడు అందరూ అనుకునేవాళ్ళు ఏం చేస్తాడులే అని చెప్పేసి, ఇప్పుడు అలా కాదు. రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అనేవారు కదండి. సో ఇప్పుడు రాష్ట్రం గాడిలో పడుతుంది అంటారా, అభివృద్ధి చెందుతుంది అంటారా? చేయగలుగుతాడా చంద్రబాబు? చేస్తాడు. నమ్మకం ఏంటి? ఆయన ఎక్స్పీరియన్స్ అండి, ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ ఉంది, 30,000 అనుభవం ఉంది, రాజకీయ అనుభవం. ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిగర్, ఆయన చేస్తాడు తప్పకుండా. ఇంటర్నేషనల్ ఫిగర్ ఆయన చేస్తాడు, చేసే పట్టుదల కూడా ఉంది. ఏజ్ కూడా తిరుగుతున్నాడు అంటే గ్రేట్. 70+ లో కూడా తిరుగుతున్నాడు అంటే గ్రేట్. ఇప్పుడు అసలు ఇప్పుడున్న జనరేషన్ ఒక 40 ఏళ్ళే లేవలేకపోతారు, కూర్చోలేకపోతారు. ఆయన ఇప్పటికి కూడా చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 15 to 16 hours కష్టపడుతున్నాడు. వెరీ గుడ్, బాగా ఉంది. ఓకే, మీ పేరు? పేరండి? నా పేరు సతీష్ బాబు అండి. ఏం చేస్తుంటారండి? క్లాస్ షాప్ లోనే సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాను. ఎప్పటి నుంచి చేస్తున్నారండి? దాదాపు 30 years నుండి చేస్తాను. పర్లేదండి, శాలరీ గట్రా బాగానే ఇస్తారు. బాగుంది, ప్రశాంతంగా వెళ్ళిపోతుందా లైఫ్? ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఇంకా అభివృద్ధి అవుతుంది. బందర్ రోడ్ లోని మెగా షోరూమ్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇంకా కొద్ది పెద్ద షోరూమ్ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా ఉంది కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా, సో ఎలా ఉంది? 8 నెలలు అవుతుందండి పరిపాలన వచ్చి. బాగుందండి. కాకపోతే ఎంప్లాయ్ అనే వాళ్ళకి కూడా, ప్రైవేట్ ఎంప్లాయ్ కూడా కొంచెం సేఫ్టీ చేయాలి. వాళ్ళు ఏంటంటే కాస్త ఈఎస్ఐ పిఎఫ్ అని కొద్దిగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు జాబ్ సెక్యూరిటీ లేదు. మెయిన్ వాళ్ళ కోపం వచ్చినా మాకు కోపం వచ్చినా మేమే మానేయాలి. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొద్దిగా మా మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పారు, మీ పక్కనే అమరావతి. సో ఎలా ఉండబోతుంది అంటారు? అమరావతి ఇక్కడ ఉండడం కరెక్ట్ అంటారా, మంచిదేనా? అమరావతి ఈ పాటికి పూర్తి అయిపోవాలి. ఫస్ట్ నుండి ఉన్నట్టయితే బాబు గారు మధ్యలో బ్రేకింగ్ అయింది కాబట్టి ఇక మీద నుండి అయినా సరే ఈయన వచ్చారు కాబట్టి కొనసాగుద్ది. మాకు ఆ నమ్మకం ఉంది. ఈయన ఒక అనుభవశాలి, పెద్ద సీనియర్ మోస్ట్ నాయకుడు, దేశంలోనే అగ్రనేత. ఈయన ఉన్న పొలిటీషియన్లు అందరి మీద ఈయన పెద్ద నేత కాబట్టి ఈయన హ్యాండ్ ఓవర్ లోని కొద్దిగా మాకు మన రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి మేము బాగా భావిస్తాం. నమ్మకం ఉన్నట్టుంది చంద్రబాబు పైన? బాగా నమ్మకం ఉందండి. ఎందుకు నమ్మకం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో పొలిటీషియన్స్ లోని అంటే ఇంకొక నాయకుడి పేరు కూడా చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారి తర్వాత ఇప్పుడున్న పొలిటీషియన్లు ప్రజల్లోకి ఏం కావాలని ఆలోచించే నాయకుల్లో ఈయన ఒకడు. అందువల్ల ఈయన్ని మేము కొద్దిగా గౌరవిస్తున్నాం.
కూటమితో పాటు కూడా వీళ్ళకి ఓట్లు వేసి గెలిపించింది కూడాను సీనియర్ పొలిటీషియన్ అయితే రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడిన. కాబట్టి ఆయనకి మేము పట్టం కట్టడం జరిగింది. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు పూర్తి చేసేస్తాడా చంద్రబాబు అనుకుంటున్నారా? అమరావతి అయితే 100% పూర్తి చేస్తారండి. పోలవరం అనేది కేంద్రం మరి మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ మన ఆంధ్ర మీద డేగ కన్ను ఉంది. అది కొద్దిగా పడితే కనుక అది కూడా పూర్తి చేసే సామర్థ్యం ఆయనకు ఉంది. రోడ్ల పరిస్థితి ఏంటండి? రోడ్లు ప్యాచ్ వర్క్ వేస్తున్నారా? కొన్ని చోట్ల వేస్తున్నారండి. మరి వాళ్ళకి జీవోలు పాస్ అవ్వాలి, అన్ని చోట్ల ఒకేసారి వేయలేరు. ఇప్పుడే కాబట్టి ప్రభుత్వం వచ్చింది, నిదానంగా అన్ని చోట్ల కూడా నిదానంగా మెరుగుపరుచుకుంటూ వస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు రాజేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? సినిమా హాల్ వర్క్ చేస్తాను. సినిమా హాల్లో ఎప్పటి నుంచి చేస్తున్నారండి థియేటర్లో? నేను 81 నుంచి చేస్తాను. 81. చాలా ఇయర్స్ అయితే. ఓకే, ఎలా ఉందండి? బాగానే ఉందండి? శాలరీస్ గట్రా అన్ని బాగానే వస్తాయి? అంటే సినిమాలు వస్తే బాగుంటుందండి, లేకపోతే పెద్దగా ఏముండదు. ఇప్పుడు రీసెంట్ గా నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి తీసుకొచ్చారు ఒక సర్వీస్ ని. అంటే వాట్సాప్ ఒక నెంబర్ కి మనం వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు గవర్నమెంట్ సర్వీసులన్నీ ఓపెన్ అవుతున్నాయి. అందులో మనకి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ ని ఒక మెసేజ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఉండబోతుంది అంటారు ఈ సర్వీస్ కావచ్చు, ఈ వాట్సాప్ సర్వీస్? అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇది అవసరమే. ముందు ఒక సర్టిఫికేట్ కావాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీల చుట్టూ, అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అట్లా తిరగకుండా మన ఇంట్లోనే ఉండి మనం ఏ సర్టిఫికేట్ కావాలో మనం అప్లై చేసుకుంటే చాలు. అట్లానే టెంపుల్కి సంబంధించి ఏదైనా గుడికి సంబంధించి దర్శన టికెట్స్ కూడా ఇందులోనే బుక్ చేసుకునే విధంగా పెట్టారు కదా, ఏమనిపిస్తుంది? మంచిదేనండి, ఇది ఒక రకంగా ఇది రావటం బాగానే ఉంది. అంటే ఈయన రాష్ట్రాన్ని ముందు డెవలప్ చేస్తాను, డెవలప్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు జనరేట్ అవుతాయి కదా అని చెప్తున్నాను. అవును, అదే ఆయన ఇప్పుడు టీవీలో అదే చెప్తున్నారు, చూస్తున్నాం న్యూస్ కూడా మేము అదే చూడాలి. మరి వాళ్ళు కూడా ఒక 2 years సాగితే గానీ ఏమిటి అనేది రిజల్ట్ తెలుస్తుంది. ఇంతకుముందు చెత్త పన్ను ఉండేదండి, ఇంతకుముందు యూజర్ ఛార్జెస్ అని తీసుకున్నారు. ఇప్పుడు తీసుకున్నారా? ఇప్పుడు తీసుకున్నారు. అదే తీసేస్తామని చెప్పారు కదా చెత్త పన్ను. రావట్లే వాళ్ళు అప్పటి నుంచి. అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు వాలంటీర్లు వచ్చి నేను పే చేస్తా చాలా మంత్లు, చాలా నెలలు పే లేదు. ఇప్పుడు లేదు. మరి ఇంకా రోడ్లు ఏమైనా మెరుగైనాయా అప్పటికన్నా? అంటే పర్వాలేదు, పుడుస్తున్నారు.